పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలై హైదరాబాద్లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్లో వర్షం పడుతూ ఉంది. ఇక సంగారెడ్డి పట్టణంలో వడగండ్ల వాన పడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా పాడేరులో భారీ వర్షం పడుతుంది. ఇక అకాల వర్షానికి జనజీవనం స్తంభించిందని చెప్పాలి. ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉంది. గత కొంతకాలంగా చూస్తే కనుక చలి కాస్త పోయి మరలా కూడా వెంటనే కూడా ఈసారి ఎండాకాలం వచ్చింది అన్నట్లుగా కూడా మొత్తం కూడా వేడి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఉన్నట్లుండి ఈరోజు వాతావరణం చల్లబడటం జరిగింది. చల్లబడిన తర్వాత ఇప్పుడు పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తూ ఉంది. ఇక హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షం నమోదవుతుంది. ఇంకా కూడా కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఒక్కసారిగా కూడా మారిన వాతావరణంతో కూడా జనజీవనం స్తంభించిపోయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఉన్నట్లుండి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఉన్నట్టుండిగా ఒక్కసారిగా వర్షం పడడంతో కొంత వేసవి కాలానికి సంబంధించినటువంటి కొంత ఎండలు స్టార్ట్ అయిన తరుణంలో సో ఈ వర్షంతో కూడా కొంత వాతావరణం అయితే చల్లబడిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కొన్ని జిల్లాలకి, అలాగే హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అలాగే సంగారెడ్డి పట్టణంలో కూడా వడగండ్ల వాన పడతా ఉంది. దానికి సంబంధించి హైదరాబాద్ తో సహా అటు ఆంధ్రప్రదేశ్ లోను పెద్ద ఎత్తున అల్లూరు జిల్లా పాడేరులో భారీ వర్షం పడుతుంది. సో అకాల వర్షానికి సంబంధించినటువంటి జనజీవనం కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అనుకోకుండా వర్షం కురవడంతో పాటు ఒక్కసారిగా ఈ వర్షం సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో అందరూ కూడా కొంత అతలకుతలం అవుతున్నప్పటికీ కూడా సో ప్రస్తుతం ఏదైతే ఈ ద్రోణికి సంబంధించి అదే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ద్రోణి ప్రభావంతో వాతావరణ శాఖ కొన్ని ముఖ్యమైనటువంటి హెచ్చరికలు అయితే చేస్తా ఉంది. ఇప్పటికే 24 గంటల నుంచి అలాగే 48 గంటల వరకు ఇవి చాలా కీలకంగా మారనున్నాయి. దీనికి సంబంధించి వాతావరణ శాఖ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతానికి ఏదైతే ఈ 40 నుంచి 50 వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అక్కడక్కడ చిరు జల్లులతో పాటు ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది అంటూ కూడా తెలియజేస్తున్నారు. కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే మరి రైతులు కూడా కొంత కోనసీమ జిల్లాలలో రైతులు కూడా మరి కోసిన ధాన్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. అటు మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇటు ఆంధ్రాకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులను అయితే కొంత ముఖ్య సూచనలు చేసింది. ఎవరు కూడా కొంత ఈ వర్షానికి మరి పెద్ద ఎత్తున ఉరుములతో కూడిన వర్షం అయితే పడే అవకాశం ఉంది కాబట్టి కొంత అలర్ట్ గా ఉండాలంటూ హెచ్చరిక జారీ చేసింది. దాంతో పాటుగా హైదరాబాద్ కు సంబంధించి తెలంగాణకు సంబంధించి కూడా మొత్తం కూడా హైదరాబాద్ లో ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొంత అంటే పనులు ముగించుకొని ఇంట్లోకి వెళ్లే సమయం కాబట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా కొన్ని నివేదికలు అయితే ఇచ్చింది. ప్రస్తుతానికి అయితే సతీష్, దీని మీద వాతావరణ శాఖ ఏం చెబుతోంది అంటే ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగనున్నాయి? ఈసారి ఎండాకాలంలో కూడా ఇదే విధంగా అడపాదడప వర్షాలు పడతాయి ఏంటి? అంటే ముఖ్యంగా ఇప్పుడిప్పుడే అంటే ఎండ అంటే శీతాకాలం ముగించుకొని ఇప్పటికే కొంత ఈ వారం రోజుల నుంచి కూడా దాదాపు 30 నుంచి 36 డిగ్రీల ఎండ అనేది వస్తున్న తరుణంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏదైతే అల్పపీడనానికి సంబంధించి బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఈ అల్పపీడనం దాదాపు నిన్న సాయంత్రం నుంచే వర్షాలు అక్కడక్కడ పడతా ఉన్నాయి. ఆసిఫాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇట్లా కొన్ని ఏరియాలలో వర్షం పడతా ఉంది. అటు ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున కొన్ని జిల్లాలలో వర్షం పడతా ఉంది. ప్రస్తుతానికైతే ఈ అంటే ఎండతో ఉబ్బరతో కొంతమంది ఇబ్బంది పడుతున్న వేళ ఇప్పుడు ఈ వర్షాలు కొంత ఉపశమనం ఇవి ఇచ్చినప్పటికీ కూడా ఈ రానున్న 48 గంటలు కొంత జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా మరి ఏదైతే ఐఎండీ శాఖ, వాతావరణ శాఖ అయితే కొన్ని జిల్లాలకు సూచన చేసింది. ప్రస్తుతానికి ఈ మొత్తం వర్షం సూచనతో ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది. ఎందుకంటే మరి ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా కొంత మెడికల్ కూడా ఇది వర్షంలో తడిస్తే
ఆ రోగాలు కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఆ ప్రజలు కొంత అలర్ట్ గా ఉండాలి అని అయితే వాతావరణ శాఖ చెప్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా వర్షంతో కూడా ప్రజలు కొంత వాహనదారులు అయితే ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో కూడా ఇప్పుడు పనులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం, ఆఫీసులన్నీ కూడా మరి ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి సో నార్మల్ గానే పీక్ అవర్స్ లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటది. సో ఈ వర్షం పడడంతో కొంత ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని కూడా వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, స్టే విత్ సతీష్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటా. ఇక ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోవడం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం, దీంతో కూడా ఇప్పుడు ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక సాయంత్రం అయింది, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో కూడా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి వానలు పడటంతో కూడా ఇది కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడటానికి కూడా ట్రాఫిక్ జాములు అవుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా మరొక వైపు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా వర్షం పడుతుందని కూడా ఊహించని పరిణామంతో కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఇక ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి సేఫ్ మార్గాల ద్వారా కూడా బయట ఉన్న వాతావరణాన్ని చెక్ చేసుకొని బయటకు వచ్చి ఇళ్ళకి చేరుకోవాలంటూ కూడా ఇటు అధికారులు చెబుతూ ఉన్నారు.